లాస్ట్ డే అలర్ట్. ఒకవేళ మీరు ఈరోజు ఈ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం మళ్ళీ 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో మనకి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఈరోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మనం దీని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త అవసరం మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ అందరికీ తెలుసు మనం అనాలజసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ అనాలజసిక్ గైడెన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్కి. అరౌండ్ 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనం. కాలేజెస్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం, కోర్సెస్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ మీ కేటగిరీ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా మనం అయితే డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతోపాటుగా మనం టాప్ కాలేజెస్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేసినాం. గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి, ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కూడా. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఎట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పి కూడా మనం అయితే వీడియోస్ అయితే చేసిన అన్నట్టు. సో ప్రతిదీ కూడా మంచి గైడెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు మన సైడ్ నుండి. ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్స్ కండక్ట్ చేసుకుంటున్నాం. అండ్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎవ్రీ 3 to 4 daysకి ఒకసారి లైవ్స్ అయితే కండక్ట్ చేసుకొని డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాం. 154 రూపీస్కి 6 months మెంటర్షిప్ అంటే అర్థం చేసుకోరి ఎంత బాగుంటుంది అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 30 September 2025. ఓకేనా. 30 September 2025 5 PM వరకు మాత్రమే టైం అయితే ఉందన్నట్టు. సో మీరు ఒకవేళ ఇంకా మీ ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం కంప్లీట్ చేసుకోండి. సో ఎక్స్టెన్షన్స్ ఏమన్నా అవుతాయా అంటే ఎక్స్టెన్షన్స్ అయితే అయ్యే ఛాన్స్ అయితే లేదన్నట్టు. ఓకేనా. మనకి మ్యాక్స్ ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది లేట్ నడుస్తుంది కాబట్టి ఎక్స్టెన్షన్స్ అయితే కావు. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే, సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎక్స్టెన్షన్ కాదు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎక్స్టెన్షన్ కావు. ఒకవేళ అయితే 2 ఎక్స్టెన్షన్ అవుతాయి. సో ఎక్స్టెన్షన్ అయితే మాత్రం ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియో లోపల మాట్లాడుకుంటాం ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అయిందని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫేజ్ 1కి సంబంధించి, ఫేజ్ 2కి సంబంధించి, ఫేజ్ 3కి సంబంధించి, ఇంకేదైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ సంబంధించి సింగిల్ అప్లికేషన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, అది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, 1 time రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ అదర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ మనం వేరే ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చెయ్యాలి అంటే, లైక్ బ్రో నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నాకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల పెట్టుకుంటా బ్రో అనే థాట్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ థాట్ని తీసేసేయాలి. అండ్ ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోర్రి. సో వేరే కౌన్సిలింగ్ అలా కాదు, నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది సపరేట్ కాబట్టి మనకి కౌన్సిలింగ్ రెగ్యులేషన్స్ కూడా సపరేట్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ ఫేసెస్. ఓకేనా. మనకు ఇప్పుడు ఏవైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉందో, ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 1 time ఇస్తారు అన్నట్టు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని బేస్ ఏం చేస్తారు కదా అంటే ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. ఆ మెరిట్ లిస్ట్ బేస్డే ఫస్ట్ ఫేజ్ లోపల సీట్లు ఇస్తారు, సెకండ్ ఫేజ్ లోపల సీట్లు ఇస్తారు, థర్డ్ ఫేజ్ లోపల సీట్లు ఇస్తారు. అండ్ ర్యాంక్ ఎక్స్టెన్షన్ కూడా కావడానికి ఛాన్సెస్ అనేది లేవు. సో మీరు ఇదంతా కూడా గుర్తుపెట్టుకొని వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇఫ్ యూ నాట్ లైక్ అప్లికేషన్ చేసుకోలే అనుకో ఒకవేళ నువ్వు, సో నువ్వు నెక్స్ట్ ఫేజ్ లోపల కానీ, థర్డ్ ఫేజ్ లోపల కానీ, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లోపల కానీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో అది మీరు గుర్తుపెట్టుకొని సో అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోరి. అండ్ ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోరో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా. అండ్ ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటే అనాలజసిక్ గైడెన్స్ లోపల పార్టిసిపేట్ చేయరి. ప్లే స్టోర్ లోపల అనాలజసిక్ ట్యూటర్ యాప్ ఉంటుంది. ఓకేనా. ప్లే స్టోర్ లోపల అనాలజసిక్ ట్యూటర్ యాప్ ఉంటుంది అన్నట్టు. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ అనాలజసిక్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ చేసుకొని లైక్ అవన్నీ రివ్యూస్ ఉంటాయి కింద, రివ్యూస్ అని కూడా ఒకసారి చెక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని సో దట్ మనం లైవ్లో మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.